అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అశోక్ ట్రావెల్ టెల్. ఈ వీడియో వచ్చేసి స్పెషల్ వీడియో అండి. ఇదేంటంటే నేను చార్ధామ్ యాత్రకి వెళ్ళాను మే మంత్లో. అది కూడా కేదార్నాథ్ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళానమాట. ఈ వీడియో వచ్చేసి కేదార్నాథ్ ట్రెక్ ఎలా ఉందని చూపించడానికి. మాకు పొద్దున్నే ప్యాకెడ్ బ్రేక్ఫాస్ట్ ఇలా ఇచ్చారండి. ఇడ్లీ, సాంబార్, చట్నీ, ఒక వెజ్ కేక్, ఇంకా ఫ్రూటీ అండి. మార్నింగ్ 3 o'clock ఇక్కడ నుంచి బయలుదేరాము. అంటే మాకు ఇక్కడ నుంచి కేదార్నాథ్ ముందు పాయింట్ ఏదైతే సోంప్రయాగ్ ఉందో అక్కడ వరకు ఒక 100 kilometers ఉంది. ఒక 2 hours జర్నీ పట్టిందనమాట. సో మేము ఇక్కడ సోన్ప్రయాగ్ దగ్గర దింపేశారు మమ్మల్ని. సోన్ప్రయాగ్ నుంచి అంటే సోన్ప్రయాగ్కి కొంచెం నడుచుకొని వెళ్ళాలండి. ఇక్కడ మనకి మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంటుంది. ఆ పార్కింగ్ ఏరియా వరకు నడుచుకొని వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి గౌరీకొండకి వెహికల్స్ ఉంటాయి. ట్రెక్ చేసుకొని వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, బట్ చాలా దూరం ఉంటుందన్నమాట అండ్ చాలా రద్దీగా ఉంటుంది. సో సోన్ప్రయాగ్ నుంచి గౌరీకొండ వరకు వెహికల్ 50 rupees తీసుకుంటారండి. బొలెరో వెహికల్స్ మీకు దొరుకుతాయి. ఆ బొలెరో వెహికల్స్లో వెళ్ళొచ్చు. చూసారు కదండి, ఇదంతా కూడా కిందకి పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడే మనం కర్రలు కొనుక్కొని వెళ్ళొచ్చు. ఇక్కడ అందరు కూడా కర్రలు కొనుక్కొని ట్రెక్కింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అవుతుందండి. సో మాకు 30 rupees 40 rupees అలా తీసుకున్నాడు. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా, సోన్ప్రయాగ్ పార్కింగ్ ఏరియా. ఇక్కడ నుంచి అలా ముందు నడుచుకొని వెళ్ళిన తర్వాత మల్టీ లెవెల్ పార్కింగ్ వస్తుందండి. మార్నింగ్ 3 to 4 ఆ మధ్యలో అనమాట. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా. చాలా చాలా పార్కింగ్ ఏరియా ఉంటుందండి సోన్ప్రయాగ్లో. అండ్ లక్కీగా ఏంటంటే నేను మే 9వ తారీఖు వెళ్ళాను. అప్పుడు రద్దీ కొంచెం తక్కువగా ఉంది. ఎందుకంటే ఒకటి ఇండియా పాకిస్తాన్ వార్ ఆ టైంలోనే అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి అప్పటికే గుర్రాలు తక్కువగా ఉన్నాయండి. గుర్రాలను ఆపేశారు, ఎందుకంటే ఫ్లూ ఒకటి నడుస్తుంది. మనకి పల్కి ఇంకా పిట్టు ఈ 2 మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. రద్దీ చాలా తక్కువగా ఉందన్నమాట అప్పట్లో నేను వెళ్ళినప్పుడు. ఇదంతా కూడా నడుచుకొని వెళ్ళాలండి. అందరు కూడా కర్రలు ఇక్కడే కొనుక్కొని నడుచుకొని వెళ్తున్నారు. ఇదంతా కూడా మల్టీ లెవెల్ పార్కింగ్. మనకి పార్కింగ్కి వెళ్ళే ముందు లెఫ్ట్ సైడ్లో ఒక దారి ఉంటుందండి, త్రియోగి నారాయణ టెంపుల్కి వెళ్ళే దారి. ఇక్కడ ఏంటంటే మనకి శివుడికి పార్వతికి పెళ్లి జరిగిన స్థలం అనమాట. 12 kilometers దూరం ఉంటుంది ఇక్కడ నుంచి. వెళ్ళి రావడానికి సుమారుగా 2.5 గంటలు పడుతుందండి. ట్రెక్కింగ్ అయితే ఏముండదు అక్కడ, డైరెక్ట్ టెంపుల్ వరకు మనకు వెహికల్ వెళ్తుంది. ఖచ్చితంగా చూడాల్సిన స్థలము. చాలామంది అక్కడ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారండి. ఈ పార్కింగ్ దగ్గరే త్రియోగినారాయణ టెంపుల్కి వెళ్ళే వెహికల్స్ మనకి దొరుకుతాయండి. షేరింగ్ బేసెస్లో కానీ లేకపోతే మనం సపరేట్గా ఓన్గా తీసుకొని వెళ్ళొచ్చు. అలాగే మనం కేదార్నాథ్కి వెళ్ళే ముందు ఇక్కడ స్కాన్ చేసుకోవాలండి ఖచ్చితంగా. మన రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో అది మీరు ఫోన్లో అన్నా చూపించవచ్చు, లేకపోతే పేపర్ ప్రింట్అవుట్ తీసుకొని అలా చూపించచ్చండి. అంటే మేము కొంతమంది ఫోన్లో తీసుకెళ్ళాము, కొంతమంది పేపర్ తీసుకెళ్ళాము. 2 యాక్సెప్ట్ చేస్తున్నారు. టోకెన్ అయితే ఇక్కడ కాదు, టోకెన్ అయితే పైన కేదార్నాథ్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉంటుంది, అది నేను చూపిస్తాను. ఇది మాత్రం ఓన్లీ స్కాన్ చేయడానికి, రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చూడడానికి. రిజిస్ట్రేషన్ లేని వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి, దానికి వేరే పద్ధతి ఉంది. ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. ప్రజెంట్ ఇదంతా కూడా మనకి దారి స్కాన్ చేయడానికి. లైన్లో నుంచున్న తర్వాత ఇలా దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 లైన్లుగా మార్చారండి. అక్కడ నుంచి మనకి స్కానింగ్ అయిపోయి బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి మనకి ట్రెక్ స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, ముందు అంతా కూడా ట్రెక్ నడుచుకొని వెళ్ళాలి. ఇక్కడ కూడా మనకి కర్రలు కానీ లేకపోతే రెయిన్ కోట్స్ కానీ జాకెట్స్ కానీ గ్లౌజెస్ ఇవన్నీ కూడా లభిస్తాయండి. ఇవన్నీ కొనుక్కొని వెళ్ళొచ్చు మనము. మధ్యలో మనకి శివుడు ఇంకా గణపతి టెంపుల్ కనబడుతుంది అక్కడ. ఇప్పుడు మనం సీతాపూర్ దాటి ఇక్కడ సీతాపూర్ బ్రిడ్జ్ వస్తుందండి, అక్కడికి వచ్చాము. ఇక్కడ నుంచే మనకి గౌరీకొండకి వెళ్ళే వెహికల్స్ ఉంటుంది. ఒక్కరికి 50 రూపాయలు తీసుకుంటారండి. ఇవే వెహికల్స్ అనమాట. అన్నీ కూడా లైన్గా క్యూలాగా పెట్టుంటాయి. ఇలా మనం ఒక్కొక్క వెహికల్లో 11 మందిని ఎక్కించుకుంటాడండి. 11 మంది అయ్యేదాకా కూడా వాళ్ళు కదలరు. కానీ రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది ఉంటారు కాబట్టి తొందరగా ఫిల్ అయిపోతాయి. కాకపోతే ఫ్యామిలీ గ్రూప్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది 5, కొంతమంది 10 మంది, కొంతమంది 8 మంది అలా వస్తారు కాబట్టి అటు ఇటుగా
అటు ఇటుగా ఒకరిద్దరు మిగిలినా కానీ ఎక్కించుకుంటారని ఒక్కొక్కసారి వదిలేసి వెళ్తారు. ఇది మనం గౌరీకొండకి వచ్చామండి. ఆ వెహికల్ అంతా కూడా వచ్చి ఇక్కడ ట్రాఫిక్ జామ్ చాలా ఎక్కువగా అయింది. ఇంకా ఒక 1 కిలోమీటర్ ఉందనగానే మేము దిగిపోయాయి అనమాట. ఎందుకంటే వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళని దింపేసి అక్కడికి వెళ్ళి ఎంటీ వెహికల్స్ మళ్ళీ ఇదే రూట్లో రావాలండి. ఇదంతా కూడా 2 వే అనమాట, 1 వే కాదు. సో చాలామంది ఇక్కడ దిగిపోయి నడవడం స్టార్ట్ చేశారు. సో మనకి ఇక్కడ నుంచి అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుందండి కేదార్నాథ్కి. ఇదంతా కూడా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ వరకు కొన్ని ప్రైవేట్ వెహికల్స్ కూడా వస్తున్నాయండి, అంటే విఐపికి సంబంధించిన వెహికల్స్ అట్లాంటివన్నీ కూడా. ఇక్కడ నుంచి మనకి ఎగ్జాస్ట్ అయిపోయిన వాళ్ళు ఫ్రూట్స్ అవన్నీ తీసుకుంటున్నారనమాట. మనకి ఎక్కువగా కీరా, పుచ్చకాయ ఇవి లభిస్తాయి అన్నమాట. అలాగే నిమ్మరసం అవన్నీ కూడా ఉంటుంది. మనం ఎర్లీ మార్నింగ్ మేము 5 గంటలకి స్టార్ట్ చేసామండి. కేదార్నాథ్ వెళ్ళేసరికి 5-5:30 అయిందనమాట. అంటే 12 గంటలు పట్టింది కేదార్నాథ్ యాత్ర. అంటే ఇక్కడ నుంచి 23 కిలోమీటర్లు. యాక్చువల్లీ ఇంతకుముందు 16 కిలోమీటర్లే ఉండేదండి. మధ్యలో కొండ చర్యలు విరిగి దారి అంతా కూడా పోవడం వల్ల ఎక్కడైతే ప్రమాదం అనేది తక్కువ ఉంటుందో అదంతా కూడా చేసుకొని వచ్చారు. సో దానివల్ల 16 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్లు అయింది. అలాగే మధ్యలో మనకి ఇలా రెయిన్ షెల్టర్స్ కూడా పెట్టారండి. అలాగే చాపర్స్ కూడా మూమెంట్ ఉంది. చాపర్ అంటే మన హెలికాప్టర్ అనమాట, చూసారు కదా. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ ఏరియా. ఇక్కడ ఏంటంటే పిట్టు కానీ పాల్కి కానీ లేకపోతే గుర్రాలు కానీ ఇక్కడే బుక్ చేసుకొని మనం తీసుకొని వెళ్ళాలి. ఇదంతా కౌంటర్ ఏరియా అనమాట. మేము వెళ్ళినప్పుడు గుర్రాలకి ఫ్లూ ఉందని చెప్పేసి ఆ 2 రోజులు ఆపేశారండి. దానివల్ల మాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది అని నేను దారిలో చెప్తాను. ఇదంతా కూడా కౌంటర్. ఇక్కడ గవర్నమెంట్ రేట్స్, ఫిక్స్డ్ రేట్స్ ఉంటాయండి. కౌంటర్లో మనం టికెట్ తీసుకొని, అంటే పిట్టు మాట్లాడుకొని తీసుకొని వెళ్ళిపోవడమే. ఈ సైడ్ నుంచి పైనుంచి వచ్చే వాళ్ళంతా కూడా వాళ్ళనమాట. అంటే వాళ్ళకి టోకెన్ సిస్టమ్ లాగా ఉంటుంది. తీసుకోగానే ఎవరైతే నెంబర్ వస్తుందో ఆ నెంబర్ ఎక్కించుకొని వెళ్తారు. సో కేదార్నాథ్ పైదల్ మార్గం రాసుని చూసారు కదండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట అసలైన మనకి కేదార్నాథ్ యాత్ర. ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ అలాగా అంతా కూడా సన్నగా ఉంటుందండి దారి. షాప్స్ అవన్నీ ఉంటాయి, రద్దీగా ఉంటుంది. మనకి ముందు గౌరీకొండ కూడా ఉంటుందన్నమాట, గంగానది స్నానం అది చేయడానికి. ఇక్కడే మనకి అన్నీ కూడా ఎక్కువగా స్టే హౌజెస్, అంటే లాడ్జ్లాగా, రెస్టారెంట్లాగా అట్లా అన్నీ కూడా ఉంటాయన్నమాట. రూమ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. అంటే చాలామంది ఇక్కడికి వచ్చి రాత్రి అయిపోయినప్పుడు ఇక్కడ ఉండిపోయిన నెక్స్ట్ డే తెల్లారినే బయలుదేరుతారండి. అలాంటి వాళ్ళ కోసం అని ఇక్కడ స్టే అలాంటివి లభిస్తాయి. ఇదంతా కూడా దారండి, చాలా సన్నగా ఉంది, చూసారు కదా. మనం అలా ముందుకు వెళ్తాము. వెళ్ళిన తర్వాత దారి అది కొంచెం పెద్దగా అవుతుందండి ముందుకు వెళ్ళిన తర్వాత, చూసారు కదా. ఇక్కడ మనకి ఈ పిట్టు పాల్కి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారండి చాలామంది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు, కొంతమంది చేసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. మధ్యలో ఇట్లా తీసుకువెళ్తామని అడిగి కొంచెం ఎక్కువ రేట్లో తీసుకుంటారు. అంటే చాలామంది నడుస్తామని వెళ్ళి సగం దారిలో ఎక్కే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో మనకి గవర్నమెంట్ రేట్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా డిస్ప్లే పెడతారు ఇక్కడ. ఆ బోర్డ్స్ అవి చూసుకొని కూడా వాళ్ళతో మాట్లాడుకోవచ్చు. కొంతమంది ఎక్కువ తక్కువ కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ ఏ వస్తువు కొనాలన్నా చాలా కాస్ట్ ఉంటుందండి, డబల్. కేదార్నాథ్లో అయితే ఒక బాటిల్ వచ్చేసి 100 రూపాయలు అనమాట. సో మనకేంటంటే ఇక్కడ నుంచి అంతా కూడా చాలామంది మోసుకొని వెళ్ళాలి, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళు తెప్పించుకుంటారు. సో మనకి ఎంట్రన్స్లో వాష్రూమ్స్, గుర్రాలకి ఇట్లా నీళ్ళు తాగే స్థలం అది ఉంటుంది. ఆ తర్వాత మనకి ఎంట్రన్స్ ఆర్చ్ వస్తుంది అనమాట, గౌరీకొండ ఆర్చ్ అనమాట ఇది. ఇక్కడ నుంచి మనకి అసలైన ట్రెక్ స్టార్ట్ అవుతుందండి. చూసారు కదా, గేట్ వే ఆఫ్ గౌరీకొండ అని. ఇదంతా కూడా నడిచేటప్పుడు ఎక్కువగా ఇబ్బంది కలగదండి, ఎందుకంటే అప్పుడే మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి అంత ఏమనిపించదు. వెళ్ళే కొద్దికి మనకి ఎప్పుడైతే పైకి వెళ్తూ ఉంటామో కొండ వైపు, అలా మనకి ఏదైతే లగేజ్ ఉంటుందో ఆ వెయిట్ అది పెరుగుతుందండి, ఆయాసం అది పెరుగుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా మీరు లైట్ వెయిటే తీసుకుని వెళ్ళండి.
చాలా తేలికైన వస్తువు మాత్రమే తీసుకెళ్ళండి. ఒక జత బట్టలు పెట్టుకున్న బట్టలు కూడా హెవీగా ఉన్నాయి మాత్రం వేసుకోకండి. జీన్స్ ప్యాంట్స్, టీ షర్ట్స్, జీన్స్ ప్యాంట్స్ కానీ లేకపోతే మంచి షర్ట్స్ కానీ అట్లాంటివి వేసుకోకండి. మీకు లూజ్గా ఉండే కార్గో ప్యాంట్స్ కానీ, థర్మల్స్ అండి, కంపల్సరీగా థర్మల్ వేసుకోవాలి, జాకెట్ వేసుకోవాలి, ఊలెన్ సాక్సెస్ వేసుకోండి. ఎందుకంటే ఎక్కేటప్పుడు ప్రాబ్లం ఏమి అనిపించదండి. ఎందుకంటే మనం ఎక్కుతూ ఉన్న కొద్దికి మన బాడీ యొక్క టెంపరేచర్ పెరుగుతుంది కాబట్టి మనకి ఆ వేడి అనేది ఉంటుంది. ఆ కేదార్నాథ్లో చల్లగా ఉన్నా కానీ మనకి ఆ వేడి వల్ల అంత ఇబ్బంది అనిపించదండి. ఎప్పుడైతే కేదార్నాథ్కి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ స్టే చేస్తామో అక్కడ చాలా విపరీతమైన చలండి. మేము వెళ్ళినప్పుడు -1 డిగ్రీ ఉంది. చేతులు కాళ్ళు అయితే తిమ్మిరి పట్టేసాయండి. ఖచ్చితంగా మనకి వెచ్చగా ఉండే డ్రెస్ అది వేసుకోండి. కాకపోతే లైట్ వెయిట్ ఉన్నాయి చూసుకోండి. ఎందుకంటే ట్రెక్కింగ్ చేసేటప్పుడు కానీ ఇబ్బంది కలగదు. అలాగే మనం మోసుకొని వెళ్ళేటప్పుడు అవి ఎక్కువగా బరువు అనిపించకుండా ఉంటుందండి. చూసారు కదా లోతు ఎంత కనబడుతుందో. మనకేంటంటే వెళ్ళే కొద్దికి క్లైమేట్ మారుతూ ఉంటుందండి. ఇక్కడంతా కూడా మనకి క్లియర్గా తెల్లగా ఉంది, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్. మధ్యలో ఎక్కడ కూడా సూర్యుడు రాలేదండి. మధ్యలో అంతా కూడా వర్షమే పడింది. వెళ్ళే కొద్దికి మంచు, ఆ తర్వాత ఇంకా స్నో అన్నమాట. మొత్తం అంతా మంచుగడ్డలు తగిలాయి. ఇప్పుడంతా కూడా పల్లకి వాళ్ళు చూసారు కదండి, ఇదండి పల్లకి, అది పిట్టు అనమాట. ఒకరిని మోసుకెళ్ళేదాన్ని పిట్టు అంటారు. ఇలా నలుగురిని మోసుకెళ్ళేదాన్ని పాల్కీ అంటారు. పాల్కీ కానీ డోలీ కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తున్నారనమాట. ఇదంతా కూడా చూసారు కదా లోతు ఎలా ఉంటుందో. అంతా కూడా ఇలా మధ్యలో కూర్చుంటున్నారండి. అంటే ఈ పాల్కీ పిట్టు వాళ్ళు కూడా 4-5 కిలోమీటర్స్ లేదా 3 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఆపుతారు. ఇదంతా కూడా ఒక పాత హెలీప్యాడ్ ఏరియా అనమాట. ఇక్కడంతా కూడా కూర్చొని ఫ్రూట్స్ అవన్నీ అమ్ముతున్నారనమాట. ఇది ఆల్మోస్ట్ 5 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఏరియా యాత్రలో మనకి 23 కిలోమీటర్లు అండి. దాంట్లో 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఈ ఏరియా వస్తుంది. అక్కడ అన్నీ కూడా ఫ్రూట్స్, ఇలా కీరా, దాని తర్వాత మనకి ఉడకబెట్టిన గుగ్గిళ్ళు అనమాట. ఇదేంటంటే ప్రోటీన్ అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బలం అది వస్తుందన్నమాట. అండ్ బాగా హైడ్రేట్ అయ్యి ఉండాలండి. మధ్య మధ్యలో వాటర్ అది తీసుకోవాలి. ఇలాంటి ఫ్రూట్స్ అవి తింటూ ఉంటే మనం వెళ్ళేటప్పుడు మనకి ఆ చల్లదనానికి చెమటలు వస్తాయి, కానీ తెలియదండి. మనలో ఉన్న బాడీలో ఉన్న వాటర్ అది పోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా ఇవన్నీ తీసుకోవాలి. ఎక్కేటప్పుడు చాలామందికి ఇబ్బందులు ఉన్నా కానీ ఇలాగా డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చాలామంది ఎక్కుతున్నారండి. వాళ్ళని మెచ్చుకోవాలి ఖచ్చితంగా. చాలామంది ముసలి వాళ్ళు కానీ చాలా ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు చాలామంది ఎక్కుతున్నారు. వాళ్ళందరూ కూడా చాలా లేట్ అయినా కానీ, అంటే వెళ్ళడానికి చాలాసేపు నడిచినా కానీ ఖచ్చితంగా ఎక్కుతున్నారు అనమాట అందరూ. ఇప్పుడు మనం కాలభైరవ టెంపుల్ దగ్గరికి వచ్చామండి, చూసారు కదా. సో మొదటిగా అన్ని చోట్ల కూడా అన్ని ధామ్స్లో వెళ్ళినప్పుడు కాలభైరవుడు ఖచ్చితంగా ఉంటాడనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న ఆ స్థలాన్ని ఆ కాలభైరవుడే రక్షిస్తూ ఉంటాడు. మనకి ఇక్కడ కాలభైరవుడిని చూసి దర్శనం చేసుకొని అందరూ కూడా అప్పుడు బయలుదేరుతున్నారు. చాలా చక్కగా ఉందండి విగ్రహం కూడా, చూసారు కదా. ఇదంతా కూడా స్లోప్ అది పెరుగుతూ ఉందండి. వెళ్ళే కొద్దికి కూడా స్లోప్ అలా పెరుగుతూ ఉంది. ఇప్పుడు మనం కేదార్నాథ్ 11 కిలోమీటర్లు నడిచామన్నమాట. మాకు మధ్యాహ్నం టైం అలా అవుతుంది. తర్వాత జంగల్ చెట్టి వస్తుంది. జంగల్ చెట్టి 0.5 కిలోమీటర్స్ ఉంది. జంగల్ చెట్టి అక్కడ ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోవడానికి వాటికి చాలామంది సగం దూరం నడిచి వచ్చి అలసిపోయి ఉండడానికి రూమ్స్ అట్లా కూడా ఉంటాయన్నమాట. అవన్నీ ఫ్రీ కాదండి, పే చేసి ఉండాల్సిన ఏరియా అనమాట జంగల్ చెట్టి. అలాగే తినుబండారాలు అవన్నీ కూడా బాగా ఎక్కువగా మీకు లభిస్తాయి. మధ్య మధ్యలో ఇట్లా రెయిన్ షెడ్స్ ఉంటాయండి, చూసారు కదా. ఇవన్నీ కూడా ఏంటంటే వర్షం పడినప్పుడు తలదాచుకోవడానికి అలా ఉంటాయి. అలాగే ఇక్కడ అంతా కూడా రెస్టారెంట్లు కానీ అవన్నీ కానీ ఎక్కువగా ఉంటాయన్నమాట జంగల్ చెట్టి ఏరియాలో. అలాగే కాకుండా ఇక్కడ ఏదైతే ఇప్పుడు ఈ రెస్టారెంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇవంతా కూడా అక్కడ ఇలాగా టెంట్లు అవి వేసుకొని ఉంటున్నారనమాట. చూసారు కదండి, టెంట్లు వెనక భాగంలో కిందకి అలా టెంట్లు కట్టుకొని దాంట్లో నివసిస్తున్నారు.
కొంచెం నాకు చూడ్డానికి ప్రమాదకరంగా అనిపించింది, కానీ వాళ్ళకి అలవాటు అయిపోయిందండి ఇక్కడ ఉండే వాళ్ళకి. వర్షం అది వచ్చినప్పుడు అంతా కూడా జారే అవకాశం ఉంది. ఇది జంగల్ చెట్టు ఏరియా, పైన రూమ్స్ అవి కనబడుతున్నాయి కనమాట మీకు, త్రిశూల్ కాంప్లెక్స్ అని అట్లా రూమ్స్ అవన్నీ కూడా అద్దెకి దొరుకుతాయి అన్నమాట రెస్ట్ తీసుకోవడానికి. కొంతమంది ఏంటంటే ఇంత దూరం రావడానికి కూడా చాలా 7-8 గంటలు అలా పెట్టేస్తుంది ముసలి వాళ్ళకి రానీళ్ళు వాళ్ళు ఇక్కడే రూమ్స్ అవి తీసుకొని ఉంటారనమాట. అంతా కూడా ఇక్కడ బాగుంటుందండి, అంటే అన్ని షాప్స్ అవన్నీ మీకు మధ్యలో తగులుతాయి. ఇక్కడ మీకు ఎక్కువగా మ్యాగీ, పరాటా ఇవన్నీ లభిస్తాయి అన్నమాట. అలాగే చోలే రైస్, దాల్ రైస్ అట్లాంటివి లభిస్తాయి. ఒకటేంటంటే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటాయండి, ఎందుకంటే మనకి కొండ మీద దొరుకుతుంది కాబట్టి కింద నుంచి అంతా కూడా పైకి అందరూ మోసుకొని రావాలి. దాన్ని బట్టి ఖర్చు ఉంటుంది. ఇక్కడంతా కూడా వేడివేడిగా అప్పటికప్పుడు పకోడీ కానీ లేకపోతే ఇలా ఆలూ బజ్జీ కానీ వేస్తూ ఉంటారు. నిమిషం కంటే ఎక్కువ వేడి ఉండదండి. తీసిన వెంటనే నిమిషంలో తింటే వేడి అనిపిస్తుంది, లేదంటే మొత్తం చల్లగా అయిపోతాయి, ఎందుకంటే అక్కడ అంతా చల్లగా ఉంటుంది కాబట్టి. చూసారు కదా, చలి తట్టుకోలేక చాలామంది ఇలా తింటూ ఉన్నారండి. చాలామంది పిట్టు పలికి వాళ్ళు ఇక్కడ ఆగి తినేసి అప్పుడు మళ్ళీ బయలుదేరుతున్నారు. చిన్నపిల్లలు పిట్టులు ఎలా ఉంటాయండి, మనకి 4,000 నుంచి 6,000 వరకు పిట్టు ఉంటుంది, 8,000 వరకు కూడా ఉంది. అలాగే డోలీ ఏదైతే ఉందో 15,000 వరకు ఉందండి, 12 నుంచి 15,000 వరకు. మధ్యలో ఇలాగ కొండ చెల్లి విరిగి ఇలాగ రోడ్డు అంటే వెళ్ళే దారి కొట్టుకుపోయినప్పుడు ఇలా బ్రిడ్జ్ రూపంలో వేస్తున్నారనమాట. 2-3 చోట్ల అలాగైందండి. అలాంటి ప్లేసెస్లో ఇవంతా కూడా ఇట్లా సెక్యూర్ చేసి ఐరన్ మెష్ లాంటివి పెట్టేసి గోడలకి కొండ చర్యలు విరగకుండా ఆ తర్వాత అక్కడ బ్రిడ్జ్ లాగా కట్టారు. మధ్యలో మనకు ఒక శివలింగము, ఆ తర్వాత ఆంజనేయ స్వామివారి గుడి వస్తుందండి. శివలింగం చాలా చక్కగా ఉంది, చూశారు కదా, చిన్నగా చాలా చక్కగా ఉంది. ఆ తర్వాత హనుమంతుడు వాళ్ళ విగ్రహం కూడా ఇక్కడ ఉందన్నమాట. పదిహేను కిలోమీటర్లు దాటిన తర్వాత మేము కూడా మధ్యలో ఆగామన్నమాట, ఇలాగా ఏదైనా తిందామని. ఎందుకంటే మధ్యాహ్నం అయిపోయింది, మేము పొద్దున 5:30కు బయలుదేరామండి. ఇక్కడికి వచ్చేసరికి 12 అలాగ అయిపోయింది. సో మధ్యలో ఆగి ఇలాగా పన్నీర్ పరాటా ఇంకా పెరుగు ఆర్డర్ చేసుకొని తిన్నాము. చూసారు కదండి, శ్రీ కేదార్నాథ్ ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. మధ్యలో ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ ఏరియా లాగా ఉందన్నమాట. ఇది వచ్చేసి భీంబలి ఏరియా అనమాట. ఇక్కడ ఏంటంటే మనకి 2 బ్రిడ్జెస్ లాగా ఉంటాయి అన్నమాట, 2 దారులు ఉంటాయి. ఒకటి కొంచెం ఎత్తుగా ఉన్నా కానీ తొందరగా వెళ్ళే దారి, ఇంకోటేమో రైట్ సైడ్లో ఏంటంటే ఈ డోలీ వాళ్ళు వెళ్ళడానికి సపరేట్గా ఒక రూట్ లాగా ఉంది. 2 ఒకేలాగా ఉంటాయండి, డిస్టెన్స్ కొంచెం అటు ఇటుగా తగ్గుతుంది, ఒక 500 మీటర్లు. ఇక్కడంతా కూడా మనకి చూసారుగా కొండ చర్యలు విరిగి పడ్డము అలాగా కనబడతాయి అన్నమాట. పైకి వెళ్ళే కొద్దికి మంచు అది పెరుగుతూ ఉంటుందండి. మనకి ఆ మంచు నుంచి కరిగి వచ్చే వాటర్ ఇదంతా కూడా వాటర్ ఫాల్స్ లాగా కనబడుతుంది ఈ ఏరియాలో. మధ్యలో మనకి గవర్నమెంట్ క్యాఫ్టీరియా లాంటివి కూడా తగులుతాయండి. చూసారు కదా, క్యాఫ్టీరియా ఇంకా రెస్టారెంట్ లాంటివి. అంటే రేట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. దారి పొడుగుతా మనకి ఇలా రెస్టారెంట్స్ లాంటి చిన్న గుడిసెల్లో హట్లలో వాటిలో మనకి దొరుకుతూ ఉంటాయి. మ్యాగీ వచ్చేసి 60 రూపాయల నుంచి 80 రూపాయల దాకా ఉంది. సో వీటిలో కొంచెం తక్కువ అనిపించిందండి, అంటే ఎక్కువ కాదు, ఒక 10 నుంచి 20 రూపాయలు తక్కువగా అమ్ముతున్నారు. గవర్నమెంట్ క్యాఫ్టీరియా ఉన్నట్టున్నాయి. చూసారు కదండి, ఈ దాల్ చావల్ ఇవన్నీ కూడా లభిస్తాయి అన్నమాట ఈ ఏరియాలో. ఇప్పుడు మనం చూసాం కదండి, ఇదంతా కూడా ఎక్కాలండి. ఇదంతా కూడా పొగ మంచు కనబడుతుందా, దూరం నుంచి మంచు అనుకున్నామండి, దగ్గరికి వెళ్ళేసరికి అదంతా కూడా వర్షం అన్నమాట. అదంతా కూడా ఏరియా వర్షం పడింది చాలా గట్టిగా. ఆ వర్షంలోనే మేము తడుచుకుంటూ వెళ్ళామన్నమాట. నేను చెప్పిన దారి ఇదే అనమాట. కిందకు దిగి
పాల్కి వాళ్ళంతా కూడా ఇటువైపు నుంచి వెళ్తున్నారు. మేము వచ్చేసి స్ట్రైట్గా వెళ్ళిపోయాం అనమాట. అక్కడ వచ్చేసి ఇంకో బ్రిడ్జ్ ఉందండి, చూసారు కదా, దూరంగా ఒక బ్రిడ్జ్ కనబడుతుంది. పైకి ఎక్కి వెళ్తే ఆ బ్రిడ్జ్ ఎక్కుతాము. కింద నుంచి వచ్చిన వాళ్ళు ఇలా వెళ్ళి మళ్ళీ అదే ప్లేస్కి రావాలన్నమాట. 2 దారులు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు ఇక్కడ ఇలా వెళ్ళాము, వచ్చేటప్పుడు అటు నుంచి వచ్చామన్నమాట. ఇక్కడ కూడా చిన్న వాటర్ ఫాల్స్ లాగా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం దగ్గర కేదార్నాథ్కి 8 నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. ఇప్పుడు ఏంటంటే మనకి మంచు అది ఎక్కువగా తగులుతుంది అనమాట. ఆ మంచు నుంచి కరిగిన వాటర్ ఇదంతా కూడా. బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఆన్ చేస్తున్నానండి, ఎందుకంటే చినుకుల శబ్దము, వాతావరణం ఎలా ఉందో వినిపించడానికి కోసం అని. ఇక్కడ నీళ్ళ ప్రవాహం వచ్చేసి చాలా వేగంగా ఉందన్నమాట. చాలా ఫోర్స్ ఎక్కువగా ఉంది. ఖచ్చితంగా కొట్టుకొని వెళ్ళిపోతాయి అనమాట. మనమే కాదండి, వెహికల్స్ లాంటివి కూడా కొట్టుకొని వెళ్ళిపోతాయి, అంత ప్రవాహం ఉంది. నీళ్ళు అంత వేగంగా వస్తున్నాయి. మీకు ఇక్కడ చూపిస్తాను ఎలా ఉన్నదో ఒకసారి ఆ వాటర్ ఫాల్స్. పైకి వెళ్ళే కొద్దికి చలి పెరుగుతుందండి. అలాగే కదా మనకి మంచు అనేది కనబడుతుంది, చూసారు కదా. ఇక్కడ వచ్చేసి పైన వాటర్ ఫాల్స్ లాగా వస్తున్నాయి. ఈ వాటర్ అంతా కూడా కొండ చర్యల మధ్యలోంచి వచ్చి కింద ఐస్ లాగా ఫామ్ అవుతుందండి. ఐస్ గడ్డల్లా ఫామ్ అయ్యి, చూసారు కదా, అంతా కూడా ఐస్ గడ్డల్లా ఫామ్ అయ్యి కిందకు వస్తుంది. అందరూ కూడా ఐస్లో ఆడుతూ ఉన్నారు. ఇవి చిన్నవండి. ఇలాగా మనకి కేదార్నాథ్లో ఇప్పుడు పైకి ఎక్కే కొద్దికి అలాగా 4-5 గ్లేషియర్స్ ఇలా తగులుతూ ఉంటాయి అన్నమాట. అలాగే గుడి దగ్గర అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది, కైలాసాన్ని చూసినట్టు అనిపిస్తుంది ఖచ్చితంగా. చూసారు కదా, ఈ వాటర్ ఫాల్స్ అంతా కూడా ఇలాగా వచ్చి కింద ఐస్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు వర్షం స్టార్ట్ అయిందండి. మేము కేదార్నాథ్కి ఇంకొక 6-7 కిలోమీటర్లు ఉందనగా వర్షం స్టార్ట్ అయింది. అలాగే ఈ 5 కిలోమీటర్ల ట్రెక్ అనేది చాలా కష్టమైందనమాట. అంతా కూడా స్టీప్, అంటే చాలా ఎత్తులో అలా వెళ్తున్నట్టు అనిపిస్తుందండి, చూసారు కదా. ఇదంతా కూడా స్టెప్స్ అలా స్టీప్గా ఉంటాయి. మనకి స్టెప్స్లా ఉండవండి, మధ్యలో రాళ్ళన్నీ కూడా ఎత్తుపల్లాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. సో మనకి కాళ్ళు అవి వెళ్ళినప్పుడు అటు ఇటు మెలక పడుతూ ఉంటాయి. సో ఖచ్చితంగా ట్రెక్కింగ్ షూస్ అనేది వేసుకొని వెళ్ళాలన్నమాట. చెప్పులు అట్లాంటివి నార్మల్ షూస్ వేసుకొని వెళ్ళొద్దు. అలాగే ఇలా వర్షం పడినప్పుడు జారుతుందండి. ఇంకా మా అదృష్టం ఏంటంటే గుర్రాలు లేకపోవడం వల్ల ఇంకా రోడ్డు అది నీట్గా ఉంది, ఏదైతే వెళ్ళే దారి. గుర్రాలు వెళ్తే కనుక ఖచ్చితంగా వాటి యొక్క పెంట అవి పడతాయి కాబట్టి ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, వర్షం చాలా గట్టిగా పడిందండి. అంతా కూడా పైన మట్టి వాటర్ అంతా కూడా కలిసి కిందకు వస్తుంది. జనాలు ఎక్కడ కూడా ఆగట్లేదు, రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్తూనే ఉన్నారు.
చూసారు కదా, ఇలా ఉంటుందండి అంతా కూడా దారి. అందరూ కర్రలు పట్టుకొని వర్షం పడుతున్నా కానీ ఎక్కువనే వెళ్తున్నారు. రోడ్ అంతా కూడా ఇలా ఉంటుంది. మనకేంటంటే ఖచ్చితంగా మనం రెయిన్ కోట్స్ కూడా తీసుకొని వెళ్ళాలండి. అక్కడ కూడా అమ్ముతారు. ఒక్కొక్క అంటే మనకి క్వాలిటీ బట్టి 150 రూపాయల నుంచి 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయలు కూడా ఉంటుంది. నేను కొన్నది 150 రూపాయలు అండి. అది వెళ్ళి రావడానికి పనికొచ్చింది. అదే కాకుండా అన్ని చోట్ల పనికొచ్చిందండి. నేను వెళ్ళిన చార్ధామ్ వరకు కూడా అది బాగానే ఉంది. 150 రూపాయలు నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మనకి వర్షం పడినప్పుడు అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట, జారుతున్నట్టుగా. పైకి వెళ్ళే కొద్దికి ఇలాగా మంచు అది మనకి మొత్తం అంతా కూడా ఇలా కమ్మేసి ఉంటుంది. దగ్గరికి వెళ్ళే కొంచెం ఇదంతా కూడా ఇలాగా తడిచిపోయే దారి అంతా కూడా ఉంటుంది. సో కొంతమంది ట్రాక్టర్స్ ఉన్నాయండి. ఆ దగ్గరలో వెళ్ళినప్పుడు 5-6 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నప్పుడు ఇలాగ సామాన్లు అవి మోసుకొని వెళ్తాయి. అవన్నీ కూడా ఆపేస్తున్నారు, ఎందుకంటే మనకి ఇక్కడ జారుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్షం పడేటప్పుడు ఆపేశారు. పైకి వెళ్ళే కొద్దికి చూడడానికి చాలా అందంగా ఉంటుందండి. కేదార్నాథ్ యాత్ర ఖచ్చితంగా ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఈ పిట్టు కానీ పల్లకిలో వెళ్ళిన వాళ్ళకి చూడడానికి అంతగా అవ్వదండి, ఎందుకంటే వాళ్ళు పైన కూర్చొని ఉంటారు. కదలకూడదు, ఒకే పొజిషన్లో అలా కూర్చొని ఉండాలి, ఎందుకంటే కదిలితే వాళ్ళకి తీసుకెళ్ళడం ఇబ్బంది కాబట్టి. మనకి సీనరీ అనేది ఎంజాయ్ చేయడానికి ఉంటుందండి, మధ్య మధ్యలో దిగి చూడడం తప్పిస్తే. కానీ ట్రెక్కింగ్ చేసుకొని వెళ్ళేటప్పుడు సరదాగా అలాగా ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడుకుంటూ లొకేషన్ అంతా చూసుకుంటూ వెళ్ళొచ్చు. పైకి వెళ్ళే కొద్దిగా మనకి స్టీప్గా ఉంటాయండి. కొన్ని ఏరియాస్లో స్టెప్స్ ఉన్నాయి, కొన్ని ఏరియాస్లో ఫ్లాట్గా ఉన్నాయి. చాలామంది ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు అంతా ఈ వర్షం పడినప్పుడు వాటర్ ఇలా కిందకు వచ్చినప్పుడు చాలా చల్లగా ఫ్రెష్గా ఉన్నాయండి. చాలామంది అక్కడ వాటర్ పట్టుకొని తాగుతున్నారు, కొంతమంది చేతులు ముఖాలు అవి కడుక్కుంటున్నారు అనమాట. చాలా తీయగా ఉన్నాయి వాటర్ కూడా, అలాగే చాలా చాలా చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ కంటే చల్లగా ఉన్నాయి అన్నమాట. ఈ వర్షం పడుతున్నా కానీ హెలికాప్టర్స్ అలా రన్ అవుతున్నాయండి. కొంచెం వర్షం బాగా ఎక్కువ అయిన తర్వాత ఆపేశారు సర్వీసెస్, మళ్ళీ వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశారనమాట. చెప్పాను కదండి, దారిలో మంచు ఇలాగ 2-3 చోట్ల ఇలాగ గట్టిగా అయ్యి వాటర్ అంతా కూడా మంచులాగా అయ్యి ఐస్ లాగా ఫామ్ అయిందనమాట. చాలామంది ఇక్కడ నుంచొని ఫొటోస్ అవి దిగుతున్నారు. పైనుంచి ఏమో మంచులా ఉందండి, ఐస్ గడ్డలాగా. మంచు కూడా కాదు, ఐస్ గడ్డ అది. కింద నుంచి ఏమో నీళ్లు కరిగి అలా వస్తున్నాయి. మీకు చూపిస్తాను చూడండి ఐస్ ఎంత గట్టిగా ఉందనేది. నేను జస్ట్ మామూలుగా కొట్టి చూపిస్తాను. అందరూ కూడా ఇక్కడ నుంచొని ఫోటో దిగుతున్నారు. ఇగోండి చూడండి, గట్టిగా ఉందండి ఐస్ గడ్డ మొత్తం అంతా కూడా. మంచు కూడా కాదు, నాకు మెత్తని మంచు ఎక్కడ తగలలేదండి, మొత్తం అంతా కూడా ఐసే. కేదార్నాథ్ టెంపుల్ దగ్గరలోకి వెళ్ళినప్పుడు కూడా అంత చల్లగా ఉంది ఐస్, కానీ మంచు తగలలేదు. వెనకాల కొండ మీద మాత్రం మంచు ఉంది, కానీ అంత దూరం మనం వెళ్ళలేము కాబట్టి చెప్తున్నానండి. మే మంత్లో వెళ్ళాం కాబట్టి మనకు లేదు. జూన్ జూలైలో వెళ్ళినప్పుడు మనకి మంచు ఎక్కువగా ఉంటుంది, కానీ వర్షం అది ఎక్కువగా ఉంటుంది. ల్యాండ్ స్లైడ్స్ బాగా అవుతాయండి, ఇబ్బంది అవుతుంది చాలామందికి. అందుకనే ఈ టైంలో వెళ్ళాం మేము. పైనుంచి అయితే నీళ్ళు అలా పడుతున్నాయి, అలాగే మంచు ఐస్ లాగా ఫామ్ అవుతుంది అనమాట అంతా కూడా. ఇక్కడ పిట్టు లైసెన్స్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. సో ఇక్కడ ఎవరైతే పిట్టు కానీ పల్కి కానీ వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి ఇక్కడ ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోమని చెప్తున్నారనమాట. ఇంతకుముందు టోకెన్స్ లాగా ఉండేవి, ఇప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళకు కూడా. సో దారిలో వెళ్ళేటప్పుడు మనకి కొండ దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుందండి, కొండపైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. చేశారు కదా, చాలా చక్కగా అనిపిస్తాయండి. సీనరీ అయితే చాలా బాగుంటుంది, లొకేషన్స్ అయితే చాలా బాగుంటుందండి. చాలా చాలా అందంగా కనిపిస్తాయి మనకి. చాలామంది ఎక్కడానికి ఇబ్బంది పడి దారిలో షార్ట్ కట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఎక్కి వెళ్తున్నారండి. నేను కూడా అది ట్రై చేశాను. చూశారు కదా, ఇదంతా కూడా మనకి మట్టి మార్గం ఉంటుంది, అంతా కూడా జారుతూ ఉంటుందండి. నాకు ట్రెక్కింగ్ షూ ఉండటం వల్ల నేను ఎక్కెళ్ళాను.
మిగతా వాళ్ళు అయితే ట్రెక్కింగ్ షూ లేని వాళ్ళు అట్లాంటి షార్ట్ కట్స్ తీసుకోకండి, ఎందుకంటే జారి కింద పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అది కూడా వర్షం పడటం వల్ల ఇంకా అంత దారి మట్టి దారి అంతా కూడా జారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు కేదార్నాథ్కి ఇంకో 4 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట. బేస్ క్యాంప్ వచ్చేసి 3.5 కిలోమీటర్స్ అండి. బేస్ క్యాంప్ అంటే మనకి అక్కడ అంతా కూడా వసతి అంటే పడుకునే సదుపాయాలు కానీ టెంట్లు కానీ అవన్నీ అక్కడే ఉంటాయి అన్నమాట. చూసారు కదండి, ఇప్పుడు మనం ఆ మంచు ఏదైతే కనపడుతుందో అంత దూరం వెళ్ళాలి. ఇంకా మధ్యలో కొండ చర్యలు విరిగి ఇలాగా రాళ్ళు పడడం అవి జరిగాయండి వర్షం అది పడినప్పుడు. చూసారు కదా, మనకి ఇక్కడ రూట్స్ అవి క్లియర్ చేస్తూనే ఉన్నారండి, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడంతా కూడా మనకి దగ్గరకు వస్తున్న కొద్దికి మంచు లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుందండి. చూసారు కదా, అన్నీ కూడా టెంట్లు అవన్నీ కూడా ఉన్నాయి. మనం బేస్ క్యాంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా కూడా ఇలాంటి టెంట్లు ఉంటాయన్నమాట. ఇక్కడ హాట్ వాటర్ అది కూడా అమ్ముతున్నారు. గ్లాస్ 50 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు తీసుకుంటున్నారండి. ఇప్పుడు మనకి కేదార్నాథ్ 1.5 కిలోమీటర్స్ ఉంది. కేదార్, కానురాగ్, అట్లా బేస్ క్యాంప్, నంది బేస్ క్యాంప్ ఇవన్నీ ఉంటాయన్నమాట. చూసారు కదండి, దగ్గరికి వెళ్ళే కొద్దికి కైలాస పర్వతాన్ని చూసినట్టు అనిపిస్తుంది. ఇక్కడంతా కూడా మనకి షాప్స్ అవన్నీ ఉంటాయన్నమాట. మ్యాగీ ప్యాకెట్స్, పరోటా ఇవన్నీ కూడా. సో ఇక్కడికి వచ్చేసి నంది బేస్ క్యాంప్ అంటే చూసారు కదా, టెంట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రేట్స్ ఉంటాయి అన్నమాట. అక్కడ బోర్డ్ డిస్ప్లే చూపిస్తున్నారు కదండి, అక్కడ ఉంటుంది. మనకి చాలామంది అక్కడ టెంట్ వాళ్ళు అడుగుతూనే ఉంటారు, రూమ్స్ కావాలా అని అడుగుతారు. చూసారు కదండి, దగ్గరికి వెళ్ళే కొద్దికి ఇంకా అద్భుతంగా కనబడుతుంది కేదార్నాథ్ ఏరియా అంతా కూడా. మంచు పర్వతాలు కనబడుతూ ఉంటాయి. ఇంకా మనకి 3 కిలోమీటర్లు ఉందండి ఇక్కడ నుంచి. ఈ 5 కిలోమీటర్లు అయితే ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది, చాలా ఇష్టపడతాము, ఎందుకంటే అంతా కూడా చాలా స్టీప్ స్లోప్స్ ఉంటాయి. ఇదంతా కూడా నంది బేస్ క్యాంపే అనమాట. చాలామంది టెంట్లు ఇక్కడే తీసేసుకొని ఇక్కడే రెస్ట్ తీసుకుంటారు. టోకెన్స్ అయితే ముందు భాగంలో ఇస్తారండి, ఇంకా గుడి ముందుకు వెళ్ళి తీసుకోవాలి మనము. సో అంతా కూడా చుట్టుపక్కల అంతా కూడా అద్భుతంగా కనబడుతుంది. సో ఇంకా కన్స్ట్రక్షన్స్ అవి అవుతున్నాయండి, ఇంకా గవర్నమెంట్వి అవన్నీ కూడా ఓపెన్ చేయలేదు, మనకి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. అలాగే టెంట్లు అయితే ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నమాట. చాలా వర్షం పడడం వల్ల ఇబ్బందిగా ఉంటుంది. టెంట్లు ఏంటంటే మనకి చలి ఎక్కువగా ఉంటుందండి. ఇలాంటి రూమ్స్ లాంటివి అయితే మనకి వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లోపల కొంచెం తట్టుకునే అవకాశం ఉంటుంది. టెంట్లలో అయితే ఇంకా చాలా చల్లగా ఉంటుంది. బేస్ క్యాంప్ దగ్గర మనకి మెడికల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. ఇలాగా చూసారు కదా, మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు, ఎలాంటి డబ్బులు తీసుకోరు. అలాగే కాకుండా ప్రైవేట్ మెడిసిన్ హాల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం కేదార్నాథ్కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. ఇక్కడికి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఆర్చ్ వస్తుందండి, అక్కడికి మెయిన్ కేదార్నాథ్ ఎంట్రన్స్ ఏరియా అనమాట వచ్చినట్టు తెలుస్తుంది. ఇది వచ్చేసి కేదార్నాథ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనమాట. సో ఇక్కడికి వచ్చామంటే మనం కేదార్నాథ్ వచ్చినట్టే. ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. సో అందరూ హరహర మహాదేవ్ అని అనుకొని లోపలికి బయలుదేరుతున్నారు, కైలాస పర్వతాన్ని చూసినట్టు ఫీల్ అయ్యి. ఎందుకంటే కింద నుంచి ఇన్ని కిలోమీటర్లు మనం ఆల్మోస్ట్ 21 కిలోమీటర్లు 22 కిలోమీటర్లు ట్రెక్ చేసుకొని వచ్చామండి గౌరీకొండ నుంచి. మళ్ళీ సీతాపూర్ నుంచి గౌరీకొండ వరకు కొంతమంది నడుచుకొని వస్తారు. ఇవన్నీ అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది ట్రెక్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనం ఆ వాతావరణాన్ని చూస్తామో ఆ అలసట అంతా పోతుంది. ఇది వచ్చేసి పైన కాలభైరవుడి టెంపుల్ అనమాట. సో చాలామంది అక్కడ దాకా ఎక్కి అక్కడ నుంచి ఫోటోలు దిగుతున్నారు అనమాట. మంచు కొండలు చక్కగా కనబడతాయి కాబట్టి అక్కడ నుంచి ఫొటోస్ దిగుతున్నారు. ఇది వచ్చేసి మనకి హెలిప్యాడ్ ఏరియా అనమాట. టెంపుల్కి మనకి ఒక 2 కిలోమీటర్స్ అంటే 1.5 కిలోమీటర్స్ ఉన్న దూరంలో మనకి హెలిప్యాడ్ ఏరియా ఉంటుందన్నమాట. చూసారు కదా,
ఇక్కడ మనం హెలీప్యాడ్ దాటి ముందుకు వచ్చిన తర్వాత ఎడం వైపులోనే మనకి ఇక్కడ దర్శన్ టోకెన్స్ ఇస్తారండి ఫ్రీగా. ఇక్కడ రాసి చూసారు కదా, ఇక్కడ ఈ ఏరియాలోనే మనకి దర్శన్ టోకెన్స్ దొరుకుతుంది. సో ఇది లైన్ అనమాట. ఈ లైన్లోకి వెళ్ళిన తర్వాత మన రిజిస్ట్రేషన్ స్లిప్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇచ్చిన తర్వాత మనకు టోకెన్ ఇస్తారనమాట. దాని మీద టైమింగ్ ఉంటుంది, ఆ టైమింగ్ ప్రకారం మనం వెళ్ళాలి. సో టోకెన్ ఇలా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ఈ టోకెన్ తీసుకోవాలండి. ఇది ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ చేశారు కేదార్నాథ్ యాత్రకు వచ్చే వాళ్ళకి. సో మనకి ఎంట్రన్స్లో ఇక్కడ దీపం ఉంటుంది. దర్శనం చేసుకొని ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సంగం ఘాట్ అనేది ఏర్పాటు చేస్తున్నారనమాట. ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు మనం కేదార్నాథ్ పైకి వచ్చామన్నమాట. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రన్స్లో ఓం అని ఒకటి ఉంటుందండి, పెద్దగా ఓం షేప్లో ఓం రాసి ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఆ కేదారేశ్వరుడు కనబడతారనమాట. చూసారు కదా, అదే కేదార్నాథ్ టెంపుల్ దగ్గరలోనే ఉందండి. ఇంకొక 500 మీటర్స్ మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో హోటల్స్, ఇవన్నీ రెస్టారెంట్స్ చాలానే ఉంటాయి. చూసారు కదా, ఇవన్నీ కూడా. మేము వెళ్ళేసరికి 5:30 అండి. మాకు టోకెన్లో 6 to 7 మధ్యలో దర్శనం చేసుకోమని ఇచ్చారు. అది ఆరతి టైం అనమాట. మేము వెళ్ళినప్పుడు అందరు కూడా కూర్చొని ఆరతి కోసం వెయిట్ చేస్తున్నారు. మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నప్పుడు నిజస్వరూపం కనబడలేదండి, శివలింగంలా కనబడింది. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం వరకు నిజస్వరూపం చూపించారు. అంటే అలంకరణ అది ఏం లేకుండా ఆ టైంలో మళ్ళీ దర్శనం చేసుకున్నాము. ఇదంతా కూడా మనకి చూసారు కదా, చుట్టుపక్కలంతా కూడా. వెనకాల మనకి ఇంకొక శివలింగం ఉంటుందండి, శివుడిది. అఘోరాలు వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ ఈ శివలింగంకి దర్శనం చేసుకొని వెళ్తారనమాట. అలాగే వెనకాల భీమశిల ఉంది, అది నీకు మళ్ళీ చూపిస్తాను. తర్వాత టెంపుల్కి మనకి కుడివైపున ఇంకొక చిన్న షెడ్లా ఉంటుందన్నమాట. అక్కడ ఏంటంటే మనకి 5500 రూపీస్ టికెట్ ఉంటుంది. ఇద్దరు తీసుకున్న అంతే, 5గురు తీసుకున్న అంతే. ఈ చిన్న షెడ్ ఉంది కదండి, అక్కడే. ఇదేంటంటే మనకి రాత్రి 12 గంటలు కానీ 2 గంటలకు కానీ లోపలికి వెళ్ళొచ్చేసి మనకి అభిషేకం అది చేస్తారండి. సుమారుగా 7 నుంచి 10 నిమిషాల దాకా మనం టెంపుల్లో ఉండొచ్చు. ఆరతి ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా, నేను బ్యాక్గ్రౌండ్ హౌస్ ఆన్ చేస్తానండి. ఆరతి ఎలా ఉంటుందో అందరూ కూడా దర్శనం చేసుకోండి. దర్శనం అది అయిపోయిన తర్వాత ఇక్కడే రెస్టారెంట్స్లో కూర్చొని తినేసి వెళ్ళామండి. ఇక్కడంతా కూడా కాస్ట్ ఎక్కువగా ఉంటుందండి. థాలీ వచ్చేసి 300 రూపీస్, దోశ 200 రూపీస్, ఇడ్లీ 200 రూపీస్. అలాగే మనకి మ్యాగీ అవన్నీ దొరుకుతాయి. మ్యాగీ ఒకటే కొంచెం తక్కువగా ఉంటుందంటే 80 రూపీస్, 100 రూపీస్ అలాగా. ఇది నెక్స్ట్ డే పొద్దున 5ంటికి మేము దర్శనానికి 6ంటికి దర్శనం కోసం వెళ్ళినప్పుడు క్యూ చూస్తారు కదా ఎంత ఉందో. లొకేషన్ అయితే చాలా బాగుందండి చూడ్డానికి. పొద్దున్నే అప్పుడే సూర్యుడు ఉదయించడానికి ట్రై చేస్తున్నాడు. కాకపోతే ఈ మంచులో అక్కడ కొండలు ఎత్తుగా ఉండటం వల్ల బయటికి రాలేదు ఇంకా.
క్యూ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడైతే రైట్ సైడ్లో ఏదైతే ఉందో ఇది చెప్పుల స్టాండ్ అనమాట. అండ్ ఖచ్చితంగా వెళ్ళిన వాళ్ళు సాక్సెస్ ఉంచుకొని వెళ్ళండి, ఎందుకంటే కింద తిమ్మిరి పట్టేంత చలి ఉంటుందండి. మనం కాలు నిలపలేము. లేదంటే ఈ క్యూలోనే చెప్పులు వేసుకొని వెళ్ళి ముందుకు వెళ్ళిన తర్వాత పక్కన చెప్పులు తీసేసి పెట్టేయచ్చండి, పర్వాలేదు. అదంతా కొండ మంచుతో ఎలా ఉందో చూశారు కదండి. ఇప్పుడే స్టార్ట్ అయింది, మే మంత్ కాబట్టి తర్వాత ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడండి. మేము వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ సుమారుగా 7, ఇప్పటికి క్యూలో నుంచొని అంతా వెళ్ళేసరికి 7-7:30 అయిపోయింది. ఖచ్చితంగా మనం విజిట్ చేసిన టెంపుల్, అలాగే ఖచ్చితంగా లైఫ్లో ఉండాల్సిన ఎక్స్పీరియన్స్ అండి ఇది. ఇప్పుడు మనం భీమశిల దగ్గరికి వచ్చేసాము. వెనకాల స్టోరీ చాలామందికి తెలిసిందే అండి. ఇదేంటంటే కేదార్నాథ్లో గట్టిగా వరదలు వచ్చినప్పుడు ఈ రాయి ఏదైతే ఉందో భీమశిల అని చెప్తారో, అది వచ్చేసి కేదార్నాథ్ టెంపుల్ దగ్గర వెనక భాగంలో ఉండి ఆ వరదని డైవర్ట్ చేసి టెంపుల్కి ఏం హాని కాకుండా చూసిందనమాట. దానికోసం భీమశిల అని పేరు ఉండి అందరూ పూజలు అది చేస్తున్నారు. ఇక్కడ కూడా చాలామంది అక్కడ సాధువులు కూర్చొని పూజ అవి చేస్తున్నారు, చేస్తారు కదండి. చాలామంది కూర్చుంటున్నారు సాధువులు కూడా. వాళ్ళు అక్కడ కూర్చొని చిన్న చిన్న విగ్రహాలు అవి పెట్టుకొని పూజ అవి చేస్తున్నారు. వెనకాల వచ్చేసి మనకి ఇంకా చూడాల్సిన ప్రదేశాలు ఉన్నాయన్నమాట. లొకేషన్ అయితే చాలా బాగుందండి, చక్కగా ఉంది. టెంపుల్ వాతావరణం, పొద్దున్నే ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఏదైతే ఎన్వైర్న్మెంట్ ఉంటుందో, చుట్టుపక్కల ప్రాంగణం ఉందో చాలా ఆస్వాదించవచ్చు అనమాట. దర్శనం అది అయిపోయి మొత్తం అయిపోయి బయలుదేరామండి కిందకి, ఎందుకంటే నెక్స్ట్ డే బయలుదేరాలి కాబట్టి కిందకి బయలుదేరాం. ఇది ఉదయం 10 గంటలండి మేము బయలుదేరినప్పుడు. చూసారు కదా మంచు ఎలా ఉందో, ఉదయం 10 గంటలకి ఎలా ఉందో మంచు. కొంచెం క్లిప్పింగ్ అది చూపిస్తానండి, చూడండి. నేను గౌరీకొండకి వచ్చేసామండి ఇప్పుడు కిందకి. ఇదంతా కూడా క్యూ. ఇక్కడ నుంచి సీతాపూర్ వెళ్ళడానికి వెహికల్స్ ఎక్కడానికి కోసం అనమాట ఇదంతా క్యూ. సో ఇక్కడితో వీడియో ముగుస్తుందండి. చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హర్ హర్ మహాదేవ్, జై కేదారేశ్వర్.